మున్సిపల్ ఎన్నికల వేళ గద్వాల్ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్ ర్యాలీలో పాల్గొనడం అనేది తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే అస్తం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే నేను గద్వాల నియోజకవర్గం ఒక ప్రత్యేకత. ఇక్కడ వ్యక్తిగత రాజకీయాలు అనేది ఎక్కువ ఉంటుంది. నన్ను కాపాడుకోవడానికి ఎంతోమంది, అంటే అందరి ఆశీర్వాదంతోన నేను రెండోసారి కూడా గెలవడం జరిగింది. ఇక్కడ ఈ వ్యవస్థలో ఎవరు వచ్చినా మా బాధ్యత, అంటే నన్ను ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఎంతోమంది తీవ్రంగా కష్టపడ్డారు. మళ్ళీ ఈరోజు వారు కూడా చాలామంది నాకు సంబంధించిన వ్యక్తులు ఒక పార్టీకి వెళ్ళి ర్యాలీలో పాల్గొనడానికి నన్ను ఆహ్వానించినారు. నేను వారికి మద్దతుగా పార్టీలో, అంటే అక్కడ ఉన్న ర్యాలీలో పాల్గొన్న ఖచ్చితంగా వారి గెలుపుకి నా వంతు నా ప్రయత్నం చేస్తా. ఎందుకంటే వారు మొత్తం ఆ 37 మంది గద్వాల మున్సిపాలిటీకి నాకు సంబంధించిన వ్యక్తులు నన్ను ఎంతో ఈ స్థాయికి ఎదగడానికి కారణం వాళ్ళల్లో అయినారు. ఖచ్చితంగా వాళ్ళ గెలుపుకి నా వంతు ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. అంటే ఇటీవలే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ మీకు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ గుర్తుకి ఓటేయమన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? దీని తదుపరి పరిణామాలు ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? ఈ స్థానిక సంస్థల ఎన్నికలు, స్థానిక సంస్థల్లో అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. స్థానిక సంస్థల్లో అధికారంలో ఉన్న పార్టీకి మనం మద్దతు ఉంటే ఖచ్చితంగా మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మా ప్రాంతం అభివృద్ధి చెందాలనేదే మా ఆకాంక్ష తప్ప వ్యక్తిగతం ఏం ఉండదు. నాకు వ్యక్తిగతంగా మా వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నా గద్వాల నియోజకవర్గం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. నన్ను ఏ నమ్మకంతోన ఈ స్థాయికి ఎదగడానికి ప్రజలు కారణమైనారు. ఖచ్చితంగా వారికి ఎక్కడ కూడా లోటు చేయకుండా గద్వాల అభివృద్ధి ఒక్కరికి నేను 24 గంటలు కృషి చేస్తా. ఇక్కడ నన్ను నేను కాపాడుకుంటూ మా గ్రూపుని కాపాడుకునే బాధ్యత నాకుంది. ఖచ్చితంగా గద్వాల అనేది అంటే అన్ని నియోజకవర్గాలకు భిన్నంగా ఉంటుంది. ఈ భిన్నానికి కారణం ఏమంటే ఇక్కడ వ్యక్తుల మీద రాజకీయం ఆధారపడి ఉంటుంది. పార్టీలు కూడా కొంతవరకు పార్టీల ప్రమేయం ఉంటుంది, అదేవిధంగా వ్యక్తుల ప్రమేయం ఉంటుంది. దాని ద్వారానే మా నియోజకవర్గంలో నాకు సంబంధించిన వ్యక్తులు గెలిపించడానికి నేను ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం ఎక్కడ లోటు లేకుండా వాళ్ళని కాపాడుకుంటూ గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కొరకు నా వంతు ప్రయత్నం చేస్తుంటా. అంటే ముఖ్యంగా మరి మున్సిపల్ పీఠం ఏ పార్టీ కైవసం కాబోతుంది అంటున్నారు? అంటే అది మనం 11వ తారీఖు వరకు వేచి చూడాల్సిన ఉంది. ఖచ్చితంగా మాకు సంబంధించిన వ్యక్తులే గెలుస్తారు. మా చేతులను గద్వాల మున్సిపాలిటీ అనేది అభివృద్ధికి విధంగా ఎటువంటి సామరస్యాలు, అంటే ఎటువంటి విభేదాలు లేకుండా గద్వాల మున్సిపాలిటీలో మేము ఖచ్చితంగా మా గెలుపు ఉంటుంది. అంటే ముఖ్యంగా 37కు 37 అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వారు ర్యాలీలో పాల్గొన్నారు. వారంతా కూడా మీ వర్గమే అని చెప్తా ఉన్నారు. అంటే ఓవరాల్గా చూస్తే ఒకవేళ గెలిస్తే కాంగ్రెస్ పీఠమే అవుతుంది కదా? అది కావచ్చు, దాని ఏం తప్పలేదు. ఎందుకంటే గద్వాల అభివృద్ధి చెందాలి, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ స్థానిక సంస్థలు కూడా వారికి సంబంధించిన వ్యక్తులు ఉంటేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. అంటే పరిణామాలు చూస్తుంటే త్వరలోనే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. నిజమేనా? అంటే ఇంకా ఎన్నికలు అనేది 3 సంవత్సరాలు ఉంది. ఇంకా 3 సంవత్సరాలు ఎన్నో మార్పులు రావచ్చు. రేపే భూకంపం రావచ్చు, రకరకాలు ఉంటుంది. మనుషులం అనేది శాశ్వతం కాదు, మనిషి శాశ్వతం కాదు, మనిషి చేసే పనులే శాశ్వతం. ఖచ్చితంగా ఏది జరిగినా భవిష్యత్తులో ప్రజలను దృష్టిలో పెట్టుకొని గద్వాలని అభివృద్ధి చెందడానికే నా వంతు ప్రయత్నం చేస్తా తప్ప గద్వాల ఎటువంటి సమస్యలు లేకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. నేను గద్వాల పుట్టిన, గద్వాలనే చదువుకున్న, గద్వాలలోనే పెరిగిన. నేనేం బయటి నియోజకవర్గాలకి వెళ్ళి రాలేదు. గద్వాల్లో ప్రతి ఇల్లు నా ఆత్మీయులే, ప్రతి ఇంట్లో నాకంటూ అభిమానులు. ఈ గద్వాల నియోజకవర్గం 131 గ్రామాలు కానీ, గద్వాల టౌన్ కానీ
ప్రతి ఇంట్లో నన్ను గుర్తుపట్టే ప్రతి ఒక్క వ్యక్తి ఉన్నారు, నన్ను అభిమానించే వ్యక్తి ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని నా నిర్ణయాలు ఉంటాయి. అంటే ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీ సింబల్కు ఓటేయమని చెప్తున్నారని అటు బీజేపీ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కూడా విమర్శిస్తుంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? నేను వాళ్ళ విమర్శలని ఎప్పుడు కూడా నేను పెద్దగా తీసుకొని వాళ్ళ విమర్శలని ఎప్పుడు కూడా ఒక ఏనుగు పోతుంటే వాళ్ళు అడుస్తూనే ఉంటారు. వాళ్ళ గురించి నేను పెద్దగా కూడా మాట్లాడదలుచుకోలేదు. ఖచ్చితంగా మా వర్గాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. నేను కాపాడుకుంటా. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని రకాలు చేసినా నన్ను అంటే ఈ గద్వాలకి వెళ్ళి వాళ్ళే పోయినారు తప్ప నేను ఎవరిని చేయలేదు. గద్వాలని నేను శాశ్వతం మీద నేను ఖచ్చితంగా మా ప్రజలను కాపాడుకుంటాను. నేను ఏదో విధంగా ఎన్ని రకాల అపవాదులు వచ్చినా, ఎన్ని రకాల అవమానాలైనా నా అంతిమం ఈ గద్వాల ప్రజల సంక్షేమమే నా అంతిమ లక్ష్యం. మా ప్రజల సంక్షేమం కొరకు ఎన్ని రకాల అవకాశం ఉంటే అన్ని రకాలుగా మా గద్వాల అభివృద్ధి కొరకు నా వంతు ప్రయత్నం ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి అడగాల్సి వస్తుంది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారు? నేను మీరు ఏది అనుకున్నా ఆ పార్టీలో అనుకోండి. నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీరు అన్నీ చూస్తూనే ఉండరు. నన్ను ఎన్నిసార్లు మీరు అడిగినా నేను చెప్పేది ఒకటే, గద్వాల నియోజక అభివృద్ధి అనేది నా పార్టీ. మొత్తంగా చూస్తే మాత్రం తన వర్గానికి సంబంధించినటువంటి వారు నామినేషన్ వేస్తున్నటువంటి క్రమంలోనే వారి కోసమే ర్యాలీలో పాల్గొన్నటువంటి అంశాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఇక విమర్శలు కావచ్చు, వస్తున్నటువంటి ఆరోపణలు తాను ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోను, గద్వాల్లో తానే శాశ్వతంగా ఉంటానన్నటువంటి అంశాన్ని అయితే చెప్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలోనే ఈ రకంగా ముందుకు వెళ్లాల్సి వస్తున్న అంశాన్ని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, టీవీ 9 గద్వాల జిల్లా నుంచి.